3 నెలల క్రితం చౌటుప్పల్లో మానసిక స్థితి సరిలేక అనాథగా తిరిగిన అభాగ్యుడితను. అంగవైకల్యంతో బాధపడుతున్న తన స్థితిని గమనించిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి రక్షణనిచ్చారు ఆశ్రమ సిబ్బంది. అప్పటి నుండి ఇక్కడ ఉంటున్న ఈ నిర్భాగ్యుని కోసం గాలించిన కుటుంబ సభ్యులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉన్నాడని తెలుసుకుని వారితో పాటు తీసుకువెళ్లడానికి సేవాశ్రమానికి వచ్చారు. కుటుంబ సభ్యులను చూసిన వెంటనే కళ్లల్లో చెప్పలేని సంతోషం పొందాడు. 3 నెలలు ఇంటికాంచి బయలుదేరి మా తెలిసిన ఇక్కడ అమ్మా ఆశ్రమంలో ఉన్నారంటే వచ్చినాం, తీసుకుపోతున్నాం. కాళ్ళు వాసి ఉండే ఇంతకుముందు తక్కువైనాయి, మంచిగుండు. కాళ్ళు తక్కువైన వాపు తక్కువైంది, మంచిగుండి ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకుపోతున్నాం. 3 నెలల నుండి మాకు కనిపించలేదు. చాలా పరిసర ప్రాంతాలు మొత్తం వెతికినా ఆడలేడు. మా తెలిసిన బంధువు చెప్తే ఇక్కడికి వచ్చినామండి, తీసుకుపోతున్నాం. ఇతను మా ఇంటికాంచి 3 నెలలు అయింది తప్పిపోయి. మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం వెతికినాం, కనిపించలేదు. మా తెలిసిన బంధువు అమ్మ నాన్న ఆశ్రమంలో ఉండని చెప్తే మేము వచ్చినాం వీడికి. ఇప్పుడు తీసుకుపోతున్నాం ప్రస్తుతానికి. ఇంతకుముందు కాళ్ళు వాస్తే కాళ్ళు వాపు తక్కువైనాయి. వెళ్లే ముందు తనను కంటికి రెప్పలా కాపాడిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులతో సేవాశ్రమమిచ్చిన బాసటతో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా వెళ్ళాడు.